హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డాటర్ ఆఫ్ శ్రీరామ్. సండే అంటే స్పెషల్ ఉండాలి కదా, అందుకని నాటుకోడి గోంగూర రెసిపీతో ముందుకు వచ్చేసాను. ముందుగా 2 కట్టల గోంగూరని నీట్గా వాష్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకున్నాను. అందులో ఒక చిన్న సైజ్ టొమాటో, అలానే 2 పచ్చిమిర్చి, అలానే రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టి బాగా మగ్గబెట్టుకున్నానండి. ఇప్పుడు వేరే గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం నేను లిడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. చూపిస్తున్నా కదండి, అలా మగ్గుతూ ఉండాలి గోంగూర. అండ్ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలానే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. అలానే చికెన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. చూపిస్తున్నాను కదండి, మొత్తం వాటర్ అన్నవి ఎవాపరేట్ అయిపోవాలి. అండ్ ఈ మిశ్రమంలో పచ్చి మసాలాని యాడ్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. అలాగే ఇప్పుడు తగినంత కారం మీ టేస్ట్ లెవెల్ బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, స్పైసీగా ఉంటుందని చెప్పేసి. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ నేను ఆల్రెడీ గోంగూరలో యాడ్ చేసుకున్నానండి, అందుకనేసి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే నేను లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకుంటాను. అలానే మనం పచ్చి మసాలా మిక్సీ జార్లో పట్టుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నాన్ వెజ్లో మనం గోంగూర వేసుకుంటే ఆబ్వియస్లీ గోంగూర లవర్స్ అందరికీ నచ్చుతుంది కదా. సో నెక్స్ట్ విజిల్ అన్నవి ఒక 4 to 5 విజిల్స్ అయితే రావాలండి. అండ్ గోంగూర చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి, బాగా దగ్గరికి మగ్గబెట్టేసుకోవాలండి. అండ్ 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దానివల్ల గ్రేవీ అన్నది థిక్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుందండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని బాగా ఎగరపెట్టుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ ఉంటాయి అన్న టైంలో మనం గోంగూరని మనం ఆల్రెడీ మిశ్రమాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. అండ్ గ్రేవీ అయితే చాలా థిక్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఈ గోంగూర రెసిపీస్కి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో ఈ తాలింపు వేయడం అనుకోవద్దండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ తాలింపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.